అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు విధిస్తామని, భారత్ను కూడా వదలబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ప్రధాని మోడీతో తనకు స్నేహ సంబంధాలున్నాయని, అక్రమ వలసల వ్యవహారంపై ఆయనతో చర్చిస్తానని చెబుతూనే పన్నుల విషయంలో హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకుని అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై కొంతమేర పన్నులు తగ్గించే అవకాశాలను భారత్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దోస్తీ దోస్తీనే, దందా దందాయే. ఎంత స్నేహమైన డబ్బులు ఊరికే రావు అంటున్నారు పెద్దన్న. భారత్తో ఒకవైపు స్నేహానికి ప్రాధాన్యమిస్తూనే తమ ప్రయోజనాలను మాత్రం వదులుకునేదే లేదంటున్నారు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ధనాగారానికి ధనరాశులు వచ్చి చేరే న్యాయమైన ఆర్థిక వ్యవస్థను స్థాపించబోతున్నాం. స్వదేశీయులపై పన్నులు వేసి విదేశాలకు లాభం కలిగించడానికి బదులుగా విదేశాలపై సుంకం విధించి మన పౌరుల్ని ధనికుల్ని చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా తమ దేశ పౌరులకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కలిగించే ప్రతిపాదన చేశారు ట్రంప్. తద్వారా ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కొలంబియా ఉత్పత్తులపై 25% టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించడం సంచలనం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన కొలంబియా ప్రభుత్వం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరుల్ని వెనక్కి తీసుకువెళ్లడానికి అంగీకరించింది. కెనడా, మెక్సికోలపై ట్రంప్ ఇదే అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. అమెరికాకు వాస్తవంగా నష్టం కలిగించే బయట దేశాలపై ప్రజలపై సుంకాలను విధించబోతున్నామని చెబుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంలో మేము ఇతరులాగే వ్యవహరిస్తాం. చైనా అతి పెద్ద సుంకాల విధింపుదారు. భారత్, బ్రెజిల్తో పాటు చాలా దేశాలు అదే కోవలోకి వస్తాయన్నారు. అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు విధిస్తామని, ఈ విషయంలో భారత్ను వదలబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫ్లారిడా నుంచి వాషింగ్టన్ కు వస్తూ విమానంలో మీడియాతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి. భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే అమెరికాలో పర్యటిస్తారని, ఫిబ్రవరిలో ఆయన వైట్ హౌస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. వచ్చే నెలలో తాను మోడీతో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు. మోడీతో సుదీర్ఘంగా మాట్లాడా. భారత్తో మనకు మంచి అనుబంధం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అక్రమ వలసదారుల అంశంపైన మోడీతో తాను చర్చించినట్లు పేర్కొన్నారు. అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయుల్ని చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని నేను విశ్వసిస్తున్నానని తెలిపారు. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునే విషయంలో మోడీ ఏది సరైందో అదే చేస్తారు అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్తో కొనసాగించే సంబంధాల విషయంలో తన వైఖరిని తాజా ప్రకటనలో స్పష్టం చేశారు. ఆసియాలో చైనాకు దీటుగా ఎదుగుతున్న భారత్తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిస్తూనే వాణిజ్యం విషయంలో కరుకుగానే వ్యవహరించబోతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ నుంచి దిగుమతి సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. అమెరికా నుంచి దిగుమతి చేసే ప్రీమియం ఉత్పత్తులపై భారత్ విధించే సుంకాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా నుంచి భారత్ సుమారు 20 రకాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటోంది. వీటిలో స్టీల్, ఖరీదైన ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. వాటిపై 100% కంటే ఎక్కువ పన్నులు వసూలు చేస్తోంది. ఈ పన్నుల్లో కొంతమేర తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయనున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్తో ప్రధాని మోడీ ఫలవంతమైన చర్చలు జరిపారని, ప్రాంతీయ అంశాలతో పాటు ఇండో పెసిఫిక్ లో భద్రత, పశ్చిమాసియా, ఐరోపా వ్యవహారాలపై వారు చర్చించారని ఓ ప్రకటనలో శ్వేతసౌధం వెల్లడించింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలో ఉన్న భారతీయులకు కూడా ఇబ్బందికరమని ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని గుర్తించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో అక్కడ నివసిస్తున్న భారతీయులకు జన్మించే సంతానంపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతు ఇస్తామని ఇటీవల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయుల్ని చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు వీసా తీసుకునేందుకు 400 రోజులు ఎదురు చూడటం అనేది కీలకమైనదే. ఇది ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపడంతో పాటు వీసా ఆలస్యాల వల్ల వాణిజ్యం, పర్యాటక రంగం, ద్వైపాక్షిక ప్రయోజనాలు దెబ్బతింటాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భారత ప్రధాని మోడీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.